వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివిషాస్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో థంబ్నెయిల్ చూస్తే తెలిసిందా, చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అసలు కుకింగే చేయక్కర్లేదు. జస్ట్ మనం కట్ చేసుకున్నామంటే శాండ్విచ్ రెడీ. సో బ్యాచిలర్స్కి కానీ ఎవరికైనా కూడా ప్రోటీన్ ఫుడ్ అండ్ హెల్దీ కూడా. సో రండి చేసేసుకుందాం పన్నీర్ శాండ్విచ్. ఒక ఆనియన్ అండ్ 2 టొమాటోస్ మీడియం సైజ్వి అండ్ ఒక చిల్లీ. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే, స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకటి వేసుకోండి. సో మాకైతే ఇది సరిపోతుంది. దాన్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాము. సేమ్ విత్ టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ, ఈ మొత్తం అన్నీ కూడా చాలా చిన్నగా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత నేను ఒక 100 grams పన్నీర్ తీసుకున్నాను అనమాట. సో పన్నీర్ని గ్రేట్ చేసి పెట్టుకుంటాను. ఇదిగో ఇలా వెజిటేబుల్స్ కట్ చేయడం వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. సర్లేండి, సరదాగా మనలో మనమాట. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్స్లో, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్లో? మరి కింద కమెంట్ చేయండి, చూస్తా. ఇంకా బెస్ట్గా చాలా తక్కువ టైంలో అయిపోవాలనుకుంటే మన దగ్గర ఉంటుంది కదా ఆయుధం ఇంట్లో, చాపర్. అందులో వేసి తిప్పేస్తే చాలు, ఈజీగా కట్ అయిపోతాయి మనకి చిన్న పీసెస్. సో ఇంకా 5 minutesలో రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇది. సో ట్రై చేయండి ఖచ్చితంగా. ఇదిగో ఇలా కట్ చేశాను. ఈ సైజ్ అయితే కట్ చేస్తే సరిపోతుంది. సో ఆనియన్స్, టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకుందాం ఫస్ట్. మిక్స్ చేస్తూనే ఉన్నాను కలిసేదాకా. ఇప్పుడు పన్నీర్ తీసుకున్నాం కదా 100 grams. సో ఇది కూడా వేసి మిక్స్ చేసేద్దాము. మ్యాటర్ ఏంటంటే నేను తీసుకున్న చిన్న బౌల్ అవ్వడంతో ఇక్కడ సరిపోలేదు మిక్స్ చేయడానికి. సో మళ్ళీ ఆ ప్లేట్లోనే వేసి మిక్స్ చేశాను. ఇవన్నీ కూడా బిగినర్స్ మిస్టేక్స్ అన్నమాట. మనకు అంచనా తెలియకపోతే ఎంత బౌల్లో ఎంత సరిపోతుంది అనేది ఇలాగే అవుతాయి. చూసారుగా మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపోయేంత. అండ్ ఒక 2 tablespoons అలా లెమన్ జ్యూస్ వేసాను. అంటే కొంచెం కొంచెం వేయడంతో 3 spoonsలా కనపడింది మీకు, బట్ వేసిన తక్కువే. కొంచెం అలా చట్పటా కోసం కొంచెం చాట్ మసాలా కూడా వేసుకున్నాను. ఇంకా మనం మిక్స్ చేయాల్సినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో ఇంకా మిక్స్ చేసేసుకుంటే మన ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది. శాండ్విచ్ టోస్ట్ చేసుకుందాము. 2 slices తీసుకొని రెండింటి మధ్యలో కూడా ఫిల్లింగ్ పెట్టుకుందాము. ఓకేనా? మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత ఫిల్ చేసుకోండి. ఎక్కువ ఫిల్ చేసుకుంటే బాగుంటుంది. పన్నీర్ హెల్దీయే కాబట్టి పర్వాలేదు. బ్రెడ్ ఇక్కడ నేను వైట్ బ్రెడ్ తీసుకున్నాను, అంటే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. సో బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారుగా. సో ఇలా స్టఫ్ చేసుకొని మనం 2 sides కూడా టోస్ట్ చేసేసుకుంటే బ్రెడ్ సరిపోతుంది. కొంచెం బటర్ వేసి టోస్ట్ చేసుకుంటున్నాను. ఘీ కూడా ఆప్షనల్, మీ ఇష్టం. ఇలా కొంచెం ప్రెషర్ పెట్టి ప్రెస్ చేస్తే మనకు అది మొత్తం ఒక విడిపోకుండా ఉంటుందన్నమాట. సో మధ్యలో స్టఫింగ్ అనేది బయటకు రాదు మనం రివర్స్ చేసినప్పుడు.
ఇలా వస్తే చాలు, గోల్డెన్ బ్రౌన్ అయిపోయినట్టే మనకి. చూసారా, చాలా యమ్మీగా కనిపిస్తుంది, నాకైతే నోరూరుతుంది. టూ సైడ్స్ కరెక్ట్ కలర్లో టోస్ట్ చేసేసుకున్నాము. సో ఇంక మన శాండ్విచ్ రెడీ. వెళ్ళి కట్ చేసుకుందాం హాఫ్ కింద డయాగ్నల్గా. ఇంకా సాస్ వేసుకొని మంచిగా సర్వ్ చేసుకుంటే రెడీ టు ఈట్. ఇదే పన్నీర్ శాండ్విచ్ని మనం ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో కూడా చేసుకోవచ్చు. సో మనం పన్నీర్ బుర్జీలా చేసుకుని దాన్ని స్టఫింగ్లో పెట్టుకొని తిన్నా కూడా అది కూడా పన్నీర్ శాండ్విచ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇంకా కటింగ్ వస్తే సరిపోతుంది కదా, ఇదైతే చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. సో మీకోసం ఇదా చేస్తున్నాను అనమాట ఈసారి. సో నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేద్దాం. కనుక ఈ రెసిపీ నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో యూ విల్ నాట్ మిస్ అవర్ వీడియోస్. కోసంత కల్లా పోషన్ ఉండాలిరా నీలో అంటాడు కదా, ఏదో హోటల్ స్టైల్లో చేద్దామని ట్రై చేస్తున్నా. కాకపోతే అది అంత హిట్ ఏం అవ్వలేదు, కానీ ఓకేలేండి, తినడానికి ఏముంది, ఏదైనా కూడా లాగించేయడమేగా ఇప్పుడు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్, దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్.